ఒక జర్నలిస్ట్ పేరు చెప్పండి, క్రైస్తవ భావజాలం ఉన్న వ్యక్తి పేరు. ఉండడు. యూ నీడ్ టు బికమ్ సంబడి లైక్ దాట్. ఒక టాప్ బిజినెస్ మ్యాన్ పేరు చెప్పండి, క్రైస్తవుడిది. ఉంటారు అక్కడక్కడ చిన్న చిన్న వ్యాపారాలు నాలాగా, సరిపోదు. ఒక ముస్లిం గురించి, ఒక ముస్లింకు రాయి తగిలితే ఎవరు నిలబడుకొని మాట్లాడతారు పార్లమెంట్లో? ఒక పేరు చెప్పండి. అక్బరుద్దీన్ ఓవైసీ. కరెక్ట్ చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ. క్రైస్తవుడి పేరు చెప్పండి. ఉండడు. It's a shame on a community like this. A community that forgets its history will not remain in history. ఏ సమాజం అయితే వారి చరిత్రను మర్చిపోతుందో వాళ్ళు చరిత్రలో లేకుండా పోతారు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అంబేద్కర్ గారిని నిలబెట్టింది ఈ సమాజం, రైట్? భారతదేశానికి ఐఏఎస్ అనే వ్యవస్థను పరిచయం చేసింది ఈ సమాజం, రైట్? భారతదేశానికి ఐపీఎస్ అనే వ్యవస్థ పరిచయం చేసింది ఈ సమాజం, రైట్? భారతదేశానికి వైద్యం పరిచయం చేసింది ఈ సమాజం, అవునా కాదా? భారతదేశానికి విద్య పరిచయం చేసింది ఈ సమాజం, అవునా కాదా? స్త్రీలకు బట్టలు వేసుకోవాలి అని చెప్పింది ఈ సమాజం, అవునా కాదా? మీ ఇష్టం వచ్చిన రంగం తీసుకోండి.